అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా ఆదోని మండలం నా 10th ఏవటం గవర్నమెంట్ హై స్కూల్లో అయిపోయింది. నా ఇంటర్మీడియట్ జూనియర్ ఎమ్గెనూర్ చదివాను. అక్కడ జూనియర్ కాలేజ్ ఎమ్గెనూర్లో చదివాను. గ్రూప్ సిబిఎం అగ్రికల్చర్. ఫస్ట్ ఇయర్ మార్కులు వచ్చేసి 500కి 487 వచ్చినాయి. సెకండ్ ఇయర్ వచ్చేసి 1000కి 958 మార్కులు వచ్చినాయి. ఈ విషయం తెలిసిన ప్రభుత్వం నన్ను ప్రత్యేకంగా ఫస్ట్ ర్యాంకును నిర్ణయించింది. అందుకే విజయవాడకు వెళ్ళాలని ఆదేశించింది. మా ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని శుభవార్త చెప్పినారు సార్. ఆ శుభవార్త వలన మా అమ్మ చాలా ఆనందపడింది సార్. పేదరికం మా నాన్న లేడు, 10 సంవత్సరాలు అయింది సార్ చనిపోయి. మా అమ్మ ఆరోగ్యంతో బాధపడుతూ అలాగే కూలి పని పోయి చదివించింది సార్. కూలి పని పోయి చదివించింది సార్. సరే మరి ప్రిన్సిపాల్ అయినా వాళ్ళ స్టాఫ్ అయినా మంచి ప్రమోట్ చేయడం వలన, ఇంకా మోటివేషన్ స్పీచ్ వలన, మళ్ళీ వాళ్ళకి చెప్పిన క్లాసులు, వాళ్ళు చెప్పిన ఇంకా ఏమైనా స్టడీ వర్క్స్ అయినా వాళ్ళ వల్ల నేను ఇన్ని మంచి మార్కులు తెచ్చుకోగలిగాను. మా అమ్మ కృషి వల్ల కూడా నేను మంచి మార్కులు తెచ్చుకోగలిగాను. ప్రభుత్వం ఏమైనా నాకు జాబ్ చూస్తే దానికి బాధ్యతుడిగా ఉంటాను. నేనైతే అగ్రికల్చర్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి మంచి ప్రజలకు ఏమైనా ఉపయోగం కలిగించగలిగితే నా చేయూత చేస్తాను సార్. మా నాన్న ఒక రైతు. మా రైతుల కష్టం ఎలా ఉంటుందో మా నాన్నకు తెలుసు. ఆ కష్టం చూసి నేను నేర్చుకున్నాను. ప్రతి రైతుకి సహాయం చేయడమే నా జీవిత లక్ష్యంగా మార్చుకొని వాళ్ళ నడువేడుకల్లోనే నడిచి వాళ్ళ సహాయంతో నేను కృషి చేస్తాను. మా తమ్ముడు రాఘవేంద్ర, మా పిన్నమ్మ కొడుకు. మా ఊరు నాగనాథనహల్లి. మా ఊర్లో వచ్చేసి ఎడ్యుకేషన్ ఏమీ లేదు, జీరోనే. కాకపోతే మా తమ్ముడిని చదువుతాడు అన్నందుకు మేము ఇక్కడ సీట్లు ఎక్కడ దొరకకపోయినా ఎమ్గెనూరు జూనియర్ కాలేజ్లో జాయిన్ చేసినాం. మంచి మార్కులతో పాస్ అయినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము కూడా చదువుకోలేదు. మాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, మేమున్న వర్గాలు కావచ్చు, మా దాంట్లో ఫస్ట్ చదువుకున్న వ్యక్తి ఈ పిల్లోడే ఫస్ట్. అదే కాకుండా ఫస్ట్ స్టేట్ ర్యాంక్ వచ్చినందుకు కూడా మాకు చాలా, మా అన్నదమ్ముల్లో కానీ మా కులస్తుల్లో కానీ చెప్పుకోవడానికి చాలా మంచి పేరు తీసుకొచ్చినందుకు, అలాగే ఇక్కడ ఎమ్గెనూరు కాలేజీలో ప్రిన్సిపల్ కానీ ఇక్కడికి వచ్చిన అడ్మిషన్ వచ్చినప్పుడు కూడా చాలా సహకరించి మేము చదివిస్తాం, మేము చెప్తాం అన్నందుకు వాళ్ళ పేరు వాళ్ళు నిలబెట్టుకొని మంచి ర్యాంక్ తెచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. స్టేట్ ర్యాంక్ తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ అబ్బాయి చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కూడా వాళ్ళ అమ్మ నాన్న పడిన కష్టాలను చూసి ఎంతో కష్టపడి చదివి మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఆ అబ్బాయి ఇంకా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి పేదలకు, అబ్బాయి పేదరికం నుంచి వచ్చినాడు కాబట్టి పేదలకు అందరికీ సహాయం చేస్తాడని ఆశిస్తున్నాను. అగ్రికల్చర్ గ్రూప్లో స్టేట్ వైడ్గా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిన వెంటనే మాకు చాలా సంతోషం అనిపించింది. నా దగ్గర చదువుకున్న పిల్లోడికి స్టేట్ ర్యాంక్ రావడము మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి అదేవిధంగా మిగతా పిల్లలు కూడా ఈ అబ్బాయిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా పిల్లలు కూడా బాగా చదివి మంచి ర్యాంకులు తెచ్చుకుంటారని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ ఎమ్గెనూరు పేరు నిలబెడతారని ఆశిస్తున్నాను. ఇది విజయవాడలో లోకేష్ గారి చేతుల ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి చేతుల మీదుగా ఈ అబ్బాయికి ప్రతిభా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అయినా అది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఇప్పుడు అందిస్తున్నటువంటి సహకారమే ఈ గవర్నమెంట్ కాలేజీలో చదివే పిల్లలకు ఇదే విధంగా మధ్యాహ్న భోజనం పెట్టి మంచి వెనుక గవర్నమెంట్ కాలేజీలో చదివేటటువంటి పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.